హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఒక కస్టమర్ అయితే ఇచ్చారు. అది ప్లెయిన్గా కుట్టమని చెప్పారు కాబట్టి థ్రెడ్ పైపింగ్తో నేను ఓన్లీ రౌండ్ నెక్ తోటి స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చాను. ఈ గ్రీన్ కలరు ఇంకా మనకి మిషన్ ఎంబ్రాయిడింగ్తో వచ్చిందండి బ్లౌజు. సేమ్ వర్క్ ఎలా అయితే వచ్చిందో అదే విధంగా మనం నెక్ అయితే ఇచ్చేసాము. లోటస్తో బ్లౌజ్ అయితే మనకి మిషన్ ఎంబ్రాయిడింగ్లో వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా బాగుందండి గ్రీన్ కలర్ బ్లౌజు. చూడండి, ఇక్కడ నేను 11 ఎల్లో బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. 11 ఎల్లో కలర్స్ అంటే దీని శారీ వచ్చేసి మనకి బచ్చల పండు అంటారు కదా, బచ్చల పండు కలరు వచ్చింది. దాని మీద బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చిందండి. 11 ఎల్లో కట్ వర్క్ డిజైన్తో అయితే వచ్చింది బార్డరు. చూడండి, వాళ్ళు ఏం చెప్పారంటే మనకి వెనక అంటే బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా స్క్వేర్ నెక్ తీసి దాంట్లోనే మనకి కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చేయమన్నారు. ఆ విధంగానే నేను బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్లోనే నేను కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చేసాను. దానికి చిన్నగా ఇలా గంటల్లాగా ఒక చిన్న థ్రెడ్లు అయితే ఇచ్చేసానండి కట్టుకోవడానికి. హ్యాండ్స్కి ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. చూడండి, ఇంకొక బ్లౌజు పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇది కూడా ఆ కస్టమర్దే. అంటే ఈ కస్టమరు 2 బ్లౌజులకి ఒకే డిజైన్ అయితే చెప్పారు. ఒకే డిజైన్ ఒకేలాగా ఉండాలి అని చెప్పారు. అంటే ఫ్రంట్ పార్ట్ అంటే కొంగు వైపు ప్లెయిన్గా ఇచ్చేసి తర్వాత కొంగు లేకుండా ఉంటుంది కదా, ఆ రైట్ సైడ్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అయితే ఇవ్వమన్నారు. అదే విధంగా నేను స్టిచ్చింగ్ అయితే చేసిచ్చాను. సేమ్ బ్యాక్ కూడా సేమ్ నెక్ అండి, మనకి స్క్వేర్లో మనకి కట్ వర్క్ డిజైన్ వచ్చేలాగా డిజైన్ అయితే చేసిచ్చాను. ఇప్పుడు చూపిస్తున్న బ్లౌజ్ అయితే పింక్ కలర్ది. మన హ్యాండ్స్ అయితే నేను ఒక చిన్న అంటే ఇంచున్నర బార్డర్ని యాడ్ అయితే చేశానండి, అది కూడా కట్ వర్క్లో. చూడండి, బ్లూ కలర్ది వచ్చేసి ఒక కస్టమర్ది, ఈ 3 బ్లౌజులు వచ్చేసి ఒక కస్టమర్వి. ఈ 4 కూడా మనకి ఒకే రోజులో స్టిచ్చింగ్ అయితే అయిపోయాయి. కాకపోతే మీకు వీడియో అనేది పెట్టడం లేట్ అయింది. ఫ్రెండ్స్, వీళ్ళు ఇప్పుడు కాదండి, నా దగ్గర దాదాపు 12 సంవత్సరాల మించి నా ఓన్ కస్టమర్స్ వీళ్ళు. చూడండి, ఇలా ఉన్నాయి బ్లౌజులు. ఫ్రెండ్స్, ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.